జై గురు స్వామి. జయ గురమ్మ. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగేణాం, ఇది ఏ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద వివం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదుగాదన్నా. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదుగాదన్నా. పన్నగేంద్రాశయని ప్రముఖులు తిన్నగా ఈ బోధ మర్మము కన్నదేశీ కుల చెనరిగియు పన్నుగా పరిపూర్ణులైరి. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదుగాదన్నా. ఎన్ని విధములనైన బయలును కన్నులతో కనుగొన్న జన్మము ఉన్నవని బుధులెన్నో విధములా విన్నవించిన విధమెరుంగక తన్ను తాగనుగొన్న తనకన్నా మోక్షంబు కలదనుచు ఉన్న వారల మాట వినకన్నా. మతవాదులందరూ ఉన్న వస్తువు చూడలేదన్నా, బహుగతులు బల్కుచు నున్న వారల జోలి మానన్నా. తన్ను నమ్మెదరనుచు శాస్త్రములెన్నియో కల్పించి ఎరుక తన్ను తా పరిపూర్ణమందున ఎన్నబోవక సున్న యగును. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదుగాదన్నా. కండ కండముగా కనంతట నిండియుండిన నిజ పదంబది దండి సద్గురు రండ చేరియు నుండి చేరక మొండి జనలు బండలను పూజించుతారన్నా. ఉష్ణమున కూర్చి ఎండలో పడి మండుతారన్నా. ఇదిగాక కొందరు కొండ గుహలో నుండి నారన్నా. నది నిధులు తిరుగుచూ నుండు వారలు మెండుగలరన్నా. కొండలారింటికి పైగా నిండు మేడలు నుండు పడతిని అండబాయక నిండు మతితో మెండురతులతో మెలుగుచుందురు. అన్ని బోధల వలెనుగాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదుగాదన్నా. దిక్కు దిక్కులు వెదకి దూచిన పిక్కటిల్లుచున కజంబై నొక్క రీతిగనున్న బయలును నిక్కముగనలేక కొందరు మ్రొక్కెదరు మత దేవతుల కన్నా. షట్కమలములపై
ఎక్కిదహరము చూడుతారన్నా. చక్కమలములపై ఎక్కిదహరము చేరుతారన్నా. త్రైలక్ష్యములచి ముక్కు చూరును చూచుతారన్నా. మృత్యువుకు భయపడి దిక్కు తెలియక దాగినారన్నా. చక్కగా భూమధ్యమందున దృష్టి నిలిపి అక్కలుండిన తక్కులాడిన మక్కువ తాగని నిక్కుచుందురు నిజమదనుకొని. అన్ని బోధల వలెను కాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదన్నా. బంధమోక్షంబేమి లేకను కిందు ముందుగా మీదు వెనుకను ఎందుగల బయలందెయుండగా పొందలేకను మందమతులై సంధియములచే సమచినారన్నా. సంసార వారధి అందుబడి కామాందులైరన్నా. సన్యాసి మనుచును సుందరాంగుల పొందు విడిరన్నా. ఆ మనస యోగానందమే మేలందురోయన్నా. ఎందరిన్ని విధంబులను భ్రమజంగినను ప్రియమంది బోధది ముందు సనక సనందనాది మునీంద్రులెల్ల పసందు చేసిరి. అన్ని బోధల వలెను కాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదన్నా. ఆది మధ్యాంతరము లేకను అనాది అయి బ్రహ్మాండమంతట సూది మోపను సందు లేకను పాదుకొనియున్నట్టి పగోప్యము సాధనలకు సాధ్యపడదన్నా. సద్గురుడు తెలిపి బోధలకు బహు సులభమోయన్నా. సద్గురుని పాదములు మది నమ్మి కొనియున్నాం. శ్రీ వీరయార్యుల పాదముల మది నమ్మి కొనియున్నాం. భవబంధములనియే బాధలన్నీ తొలగులోయన్నా. ఏదమోదము వీడి గురుని ప్రసాదమును ఈ బోధగైకొని వాదభేద వికార గుణములు వదలుమనులు రమణయార్యులు. అన్ని బోధల వలెను కాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదన్నా. పన్నగేంద్రాశయని ప్రముఖులు తిన్నగా ఈ బోధ మర్మము కన్నదేశీకుల చెనిరిగియు పన్నుగా పరిపూర్ణులైరి. అన్ని బోధల వలెను కాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదన్నా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. జై జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. నిన్న ఎక్కడ దాసు 144లో అదే పైనుంచి 3వ పేర అపంచీకృత భాగమైన కూటస్థుడు చట్టు వలె కొనుగొన్నాడు. సరే సరే. అపంచీకృతము కావడము అంటే ఈ పంచీకృతమైందంతా ఒకదాంతో ఒకటి కలిసి తర్వాత తదుపరి కదిలినటువంటిదంతా జగత్తులాగా ప్రకృతిలో అనేకమైనటువంటివి స్థావర జంగమాత్మకమైనటువంటివన్నీ ఏర్పడి వాటితో మళ్ళీ పరిణామం చెందుతూ కిందికి వచ్చాడు. కూటస్థుడేమో విచారణ తర్వాత తానెవరు, తన స్వరూపం ఏమిటి, పంచీకృతం కాకముందు తాను ఏ బ్రహ్మము చేత దాంట్లో కలిగిందో సంకల్పం, ఆ స్థితిలోకి మళ్ళీ విచారణ చేసుకుంటూ వెనక్కిపోయినటువంటి వాడు జీవభావంలోంచి కూటస్థుడైనటువంటి స్థితిలో కదలక ఉన్నటువంటి కదలిక. ఎప్పుడు కదలిక కలిగిన తర్వాత అంతా కదిలింది, అంతా కదిలి అంతా జగత్ అన్ని పరిణామాలు ఏర్పడినాయి. ఏర్పడక ముందున్నటువంటి స్థితిలోకి అపంచీకృత భాగమైనటువంటి కూటస్థుడు చట్టు వలె కదలకుండా ఉన్నాడు. ఈ జ్ఞాత, ఈ కూటస్థుడు ఒక్కడే. ఈ సర్వమును తెలుసుకుంటున్నటువంటి జ్ఞాత, ఈ కూటస్థుడు ఒక్కడే. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కడే. కదలని స్థితి యందు ఒక్కడే. కదలని స్థితిలో ఈ పరమాత్మ
ఈ ప్రత్యేగాత్మ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ తీసుకుంటే ప్రత్యేగాత్మ జీవుడే తన మూడవస్థలను గుర్తించి నాలుగవ అవస్థలో సాక్షిగా స్థితిలో ఉన్నటువంటి జీవభావంలో నుంచి అన్నిటినీ గుర్తించగలిగే స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నది. అక్కడ పరమాత్మగా సమిష్టి ఎరుకగా ఉన్నది ఒక్కడే అని కదలని స్థితి యందు ఒక్కడే. కదిలితే మళ్ళీ వేరువేరుగా ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని గెలిపిస్తున్నటువంటి ఈశ్వరుడు పిండాండంలో తాను ఈ సర్వమును తెలుసుకుంటున్నటువంటి జ్ఞాత కదిలితే అవుతారు. కదలనప్పుడు ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కడే, అభిన్నులు. వాళ్ళిద్దరూ భిన్నమైనటువంటి వాళ్ళు కాదు. భిన్నం అనే భావన ఎప్పుడు జరిగింది? నామరూపాత్మక శరీరంతో తాయాత్మ్యం చెంది ప్రపంచం అంతా నిజమేనని దాంట్లో తాయాత్మ్యం చెందిన స్థితిలో అయింది నీకు. ఎప్పుడైతే అది లేకుండా ఉన్నటువంటి స్థితిలో అభిన్నులుగా ఉన్నారు ప్రత్యేగాత్మ పరమాత్మ. ఈ కదలికలు ఉడిగిపోయిన లక్షణంతో ఎరుక విడిపించబడింది. ఎరుక విడిపించడము అంటే ఏమిటి? ఈ కదలికలు ఏవైతే అవుతున్నాయో అవి ఉడిగిపోయినటువంటి లక్షణంతో, అవి లేనటువంటి లక్షణంతో ఎరుక విడిపించబడింది. బయలు నిర్ణయం అయింది. ఆ బయలు నిర్ణయం ఎట్లా? గురు సూచన ద్వారా, గురు మంత్రం ద్వారా 3 మంత్రాల యొక్క అర్థం తెలుసుకున్న తర్వాత తాను తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారములు ఒక కళలో జరుగుతున్నటువంటి కళ వంటివేనని, నిజానికి జరగకపోయినా తోచినట్టుగా ఉన్నటువంటివని, కొంతకాలం ఈ శరీరం ఉన్నంతకాలం జరుగుతాయి మళ్ళీ పోతాయని, అవి లేనివే తోచినట్టుగా ఈ లక్షణాలు చెప్పి ఈ లక్షణంతో ఎరుక ఏ విధంగా కదిలింది, కదిలిన తర్వాత ఎట్లా పరిణామం చెందింది, ఈ సర్వ జగత్తు కావడానికి కారణమైంది అన్ని నిర్ణయం అయిన తర్వాత కదలికలు లేవు. ఇంకా తన నిజస్థితిగా ఉన్నటువంటి స్థితిని తెలుసుకుంటే ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాడు? చట్టు వలె కదలకుండా కూటస్థుడుగా ఉన్నాడు, వేరుగా లేడు. వేరుగా ఎప్పుడైతే కదలికలు వచ్చినాయో పరమాత్మ ప్రత్యేగాత్మలుగా 2 రకాలు అయిపోయాడు, జీవుడుగా ఈశ్వరుడుగా. కాబట్టి కదలికలు జరగకుండా ఉన్నటువంటి నిర్ణయ స్థితిలో జరిగితే బయలు అనేది ఏది? ఈ సృష్టి లేనప్పుడు ఎలా జరిగింది? మళ్ళా బయలులో స్థూల ద్వాదశి, సూక్ష్మ ద్వాదశి, కారణ ద్వాదశి, మహాకారణ ద్వాదశి, స్థూల షోడశి, సూక్ష్మ షోడశి, కారణ షోడశి, మహాకారణ షోడశి అనే 4 రీతులుగా. అక్కడేమో 4 బ్రహ్మాండంలో జరిగినవి, మళ్ళా ఇక్కడ పిండాండంలో జరిగినవి. 2 చోట్ల జరిగినవి అనే రీతులుగా ఈశ్వర పంచీకరణ చెప్పబడి ఆ ఎరుక విడిపించబడుతుంది. ఆ పంచీకరణతో ఎందుకు చెప్పారు? ఊరికే ఉన్నట్టుండి నువ్వు లేవు, ఇదంతా లేదు, మాయ చేత కల్పించబడిందంటే అది అంతకుముందు ఎట్లా ఉన్నది, మళ్ళీ ఎట్లా ఉద్భవించింది, ఈ పంచీకరణలు జరిగిన తర్వాత జరిగిన మార్పులతో ప్రకృతిలోనూ బ్రహ్మాండంలో పరిణామం ఎలా జరిగింది, ఇది విచారణ అంతా చేసిన తర్వాత విడిపించబడితే అప్పుడు ఆ ఎరుక అనేది ఏమిటి, దాని లక్షణాలన్నీ చేసి అంతా విచారణ అంతా దాని మీదే, అసలైన దాని మీదేమో కొంచెమే ఉంది. ఎందుకంటే ఈ సర్వ కదలికలకు, సర్వ మార్పులకు, ఈ వ్యవహారాలన్నిటికీ కారణమైంది ఎరుకే. దేనికి కారణం కానటువంటి స్థితిలో పరిపూర్ణ పరబయలు ఉంది. కాబట్టి అది దేనికి కారణంగాని స్థితిలో ఉంది. అట్లా పరశివమై ఉన్నటువంటి బయలందు, బట్టబయలై ఉన్నదాని యందు ఎరుక లేక సేవింపదగును. అట్లా పరశివమై పరబయలందు బట్టబయలై ఉన్నటువంటి దాంట్లో సేవించేవానికి, సేవించడం అంటే ఏమిటి? తాను ఆ స్థితి ఉండడం అనేటువంటి కదలని స్థితిలో ఉండడం. ఎరుక లేక సేవించదగును అంటే తాను ఆ భావనలో ఉంటే, ఆ గురువాక్యం యొక్క భావనలో ఉంటే అది సేవించినట్టే. ఇంకా ఎరుక ఉంటే, ఎరుక ఉండి సేవించడం అనేదేమో కింద మొదట్లో చేసావు. గురువుగారి నామరూపాత్మకంగా ఆయన పాదాలు మొక్కుకొని అవన్నీ చేసి అక్కడి నుంచి ఆ ప్రయాణం అంతా అక్కడ జరిగింది. అదంతా కూడా ఎరుకతో గుర్తెరుగుతూ సేవిస్తూ, ఎరుకతోనే గుర్తు తెలుసుకుంటూ
గుర్తులు అయిన తర్వాత ఇంకా ఎరుక లేదు, ఇంకా ఎరుకతో సేవించేది లేదు. తన మూల స్థితి ఉన్నట్టుగా స్థితిలో ఉన్నట్టు తన స్వస్వరూపం లేకపోయి అది కూడా దాటుకున్నటువంటి బ్రహ్మాండ పిండాండాలు లేనటువంటి స్థితిలో ఉన్నదాన్ని గుర్తెరిగి రహితం అయిపోతే ఇక అదే ఎరుక లేకుండా సేవించేది. కాబట్టి ఈ రీతిగా ఎరుక విడిచినటువంటి బట్టబయలు స్థితి అందున్నటువంటి దేశికేంద్రులు ఈ రీతిగా ఎవరున్నారు, అందరూ ఉన్నారా లేదా అనేది మనం ఎవరు చెప్పజాలం. ఎవరెవరు వాళ్ళ మనస్థితిలోకి ప్రశ్నించుకోవాల్సిన అంశం అది. కాబట్టి ఈ రీతిగా ఎరుక విడిచినటువంటి ఎరుకను వదిలి బట్టబయలు స్థితి యందు ఉన్నటువంటి వాళ్ళు మూలం లేని గుర్తెరిగేది ఏదైతే ఎట్లా వచ్చిందో దాన్ని ఎరిగి గురువు ద్వారా దాన్ని వదిలిపెట్టి అశరీరులైనటువంటి జీవనాన్ని చేస్తున్నారు. ఎందుకంటే శరీరం ఇంకా ఉంది కదా, గుర్తెరిగేదాన్ని రహితం చేసుకున్నప్పటికీ శరీరం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రాణం ఉన్నది చెరుకు దాంట్లో కదలికలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఎట్లున్నారు వాళ్ళు లేనెరుక పద్ధతిలో అశరీరులై ఉన్నారు. అట్లాంటి దేశకేంద్రులు వారిని ఆశ్రయించి వారి దరిచేరి అట్లాంటి వారిని గుర్తెరిగి అట్లా వాళ్ళు చెప్పినట్లే కేవలం చెప్పిందేగాక ఆచరించుతున్నటువంటి జీవితంలో కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా లేదా, సర్వభ్రాంతి రహితం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నారా, లేదంటే వాళ్ళకేమైనా భ్రాంతులు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని ఈ బోధలో అటువంటి వారి గురువుల్ని మీరు ఎన్నుకుంటే ఆశ్రయిస్తే వారి దరిచేరి తెలుసుకొని నిర్ణయించి ఈ రీతిగా పిండ బ్రహ్మాండములు అనేటువంటి ఎరుకను, పిండ బ్రహ్మాండములు రెండు కూడా ఎరుక వలన కలిగినవే. ఏ సంకల్పం అయితే మొట్టమొదటి కలిగిందో అవ్యక్తం నుండి వ్యక్తం కావడానికి మూలా ప్రకృతిని పెనుమాయను, ఆ మూలా ప్రకృతి అనేటువంటి దాన్నే బ్రహ్మాండాధిపతి పరమాత్మ అని కూడా అన్నాం, దాన్నే పెనుమాయ కూడా అన్నాం. ఆ ఏ మాయ అయితే దానికి వ్యక్తం కావాలని తోచిన తర్వాత ఈ అనేకత్వాన్ని పొందడానికి కారణమైనటువంటిది అయిందో దాన్ని పెనుమాయ అన్నాం. ఈ రెండింటిని లేనిదిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవుల్లో తోచబడుతున్నటువంటి ఈ మాయ, బ్రహ్మాండంలో తోచబడుతున్నటువంటి మూలా ప్రకృతి అనేటువంటి ఈ రెండింటిని లేనిదిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒట్టి ఆశల చేత పట్టుబడకను. ఒట్టి ఆశల చేత పట్టుబడ్డం అంటే ఈ ఆశలు ఏవైతే దేని మీద అయితే దాను తాజాత్వం చెందడం వల్ల ఏవేవైతే తనలో కల్పన జరుగుతున్నాయో వాటిలేమ్మా సౌండ్ కట్ అయిపోయింది. నేనే ఆఫ్ చేస్తే 1 నిమిషం రికార్డ్ అవుతుందని ఈ రూమ్ లో కూర్చుంటే వాళ్ళకి ఏవో అవసరం అయితే అక్కడ పోయే కానీ తీసుకుంటా అంటే నేను ఆఫ్ చేసి రికార్డ్ అయితే సౌండ్లన్నీ. సరే, కాబట్టి ఇక్కడ పోయింది అది. ఒట్టి ఆశల చేత పట్టుబడకుండా ఈ పిండ బ్రహ్మాండ వ్యవహారం అంతా సాంఖ్య విచారంలో ఎట్లొచ్చినా ఇదంతా చెప్పబడింది. మళ్ళా అదేమిటి అంటే అది పంచకములు అని, స్తబకమని, వ్యవహారమని, కదంబమని, లయమని ఈ రీతిగా ఆ పంచీకరణలో ఇంద్రియ వ్యవహారాలు,
మళ్ళా దానికి అధిపతులైనటువంటి గోళకాలు, దాని వ్యవహారం అంతా, తత్వముల వ్యవహారం అంతా శరీర తత్వంగా ఉన్నటువంటిది. ఇతరత్ర అన్ని తత్వాల గురించి విచారణ దాంట్లో జరిగింది సాంఖ్యంలో. మళ్ళా ఆయా అధిష్టాన దేవత వ్యవహారం, ఏ ఏ ఇంద్రియాలకి ఏ ఏ గోళకాలు చక్రాలు పనిచేస్తున్నాయి, వాటికి అధిష్టాన దేవతలుగా ఎవరున్నారు, వాళ్ళ వ్యవహారము. మళ్ళా ఆ విషయ వ్యవహారమును, ఈ విషయ వ్యవహారం అంత విషయంగా ఎట్లా మారుతోంది, తాను అనుభవ స్థితిలో ఏమేం పొందాడో మళ్ళా వేసుకోమ్మా రికార్డ్ అవుతుంది. అట్లా అవుతున్నటువంటిదంతా కూడా ఆ విషయ వ్యవహారం ఆ సాంఖ్యం నందు విడగొట్టి చూపించారు. విడగొట్టి ఎందుకు చూపించారంటే ఇదంతా అర్థమైపోతే ఈ వింటున్నటువంటి వాళ్లకు సాంఖ్యంలో ఏమి చెప్పారు, మళ్ళా లాస్ట్కు ఇదంతా ఎట్లా లేనిదైంది అనేది మళ్ళీ తత్వబోధలో వస్తుంది. అది ఇదేమో బ్రహ్మాండం ఏర్పడడానికి, పిండాండం ఏర్పడడానికి కారణ వస్తువులుగా ఉన్నటువంటి వాటిని విచారణలో చెప్పారు విడగొట్టి. అందుకని అది ఎటువంటిదంటే అన్ని మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ గుట్టగా పోస్తే ఆ సామాన్లన్నీ ఏ విభాగానికి విభాగం సర్దినట్లు అన్నమాట. ఈ పంచీకరణలు అంతా ఎట్లా చేశారంటే అన్ని సామాన్లన్నీ గుట్టగా పోస్తే కలిసిపోయినటువంటి ఒక గుట్ట, ఆ గుట్టలోంచి విడదీసి సామాన్లన్నీ ఏ విభాగానికి ఆ విభాగానికి అన్ని సర్ది పెట్టి అక్కడ ఉండాల్సినవి అక్కడ సర్ది పెడితే ఎట్లా మళ్ళీ ఒక ఆకారం వచ్చి కనపడుతుందో ఎక్కడి వస్తువులు అక్కడ, అట్లా విడదీయడమే. అట్లా మొత్తం బ్రహ్మాండంగా ఉన్న దాంట్లో, జీవులుగా ఉన్న దాంట్లో వాటిని విభజించి ఇక్కడ జీవులకు, అక్కడ దీన్ని నడిపిస్తున్నటువంటి మూలా ప్రకృతిగా ఉన్నటువంటి పరమాత్మకు సామ్యం ఏ విధంగానో వివరించడం కోసం ఇట్లా పంచీకరణ చేశారు. ఆ పంచీకరణలో మళ్ళా దాన్ని అంతటి వేరువేరుగా అట్లా నిజానికి మాట్లాడితే ఒక కేటగారికల్గా అవన్నీ ఒక చైతన్య సూత్రం మీద పనిచేస్తున్నాయి. చైతన్య సూత్రం అనేది ఉంటే చైతన్యం మీద, చైతన్యం లేకుండా ఏ ఒక్కటి పనిచేయజాలదు. శరీరం ఉన్నప్పటికీ, దానికి ఆకారం ఎంతగా ఉన్నప్పటికీ దానిని బట్టి కాదు, చైతన్యమే అన్నిటి మీద పనిచేస్తోంది. అది అధిష్టాన చైతన్యం, ఆత్మగా ఇక్కడ అన్నారు, బ్రహ్మాండంలో పరమాత్మగా అన్నారు. ఆ చైతన్యమే దేహ తాదాత్మ్యత పరిమితికి జ్ఞాత అని, దేహ తాదాత్మ్యత చెంది దాంట్లో తెలుసుకుంటున్నటువంటి వాడుగా పరిమితి చేస్తే ఆ పరిమితి ఎవరంటే జ్ఞాతగా ఉన్నాడు. ఇక్కడ దేహంలో తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతగా ఉన్నాడు. అదే బ్రహ్మాండ పరిమితికి చేస్తే ఈ జ్ఞాతే ఏది తెలుసుకుంటున్నాడో ఇక్కడ ఆ స్థితిలో నుంచి ఎదిగితే కూటస్థుడయ్యాడు పై స్థితిలోకి. అంతకుముందు ఇక్కడ దిగిరాకముందు తన స్థితి ఏదో అది ఆ స్థితి అయ్యాడు. ఒకే చైతన్యం పిలువబడుతుంది, ఒకే ఆత్మ పిలువబడుతుంది. ఒకే చైతన్యం ఒకే ఆత్మే వేరువేరుగా ప్రత్యేక పరమాత్మలుగా కనిపిస్తోంది. జీవుడుగా తాను భావం చెంది నేను ఈ పేరు పెట్టినటువంటి నామరూపాత్మైన కృష్ణమూర్తిని, వెంకటేశ్వను, నారాయణను అని ఏదైతే భావన చెందుతున్నాడో ఆ శరీర భావనలో నుంచి దాంట్లో చైతన్యం ఏది కలిగిస్తుందో ఇదంతటినీ గుర్తించడానికి కారణమైనది ఏముందో ఆ ఆత్మస్వరూపంగా ఉన్నదే ప్రత్యేగాత్మగా ఉంది, ప్రత్యేకగా ఉంది. పరమాత్మగా సమిష్టి అంతా మొత్తం ఉత్పత్తి బ్రహ్మాండం నడిపిస్తున్నటువంటి స్థితిలో పరమాత్మగా ఉంది. ఆ రెండు కేవలం చైతన్యపరంగా ఉన్నటువంటి అభిన్నంగా ఉన్నటువంటివే, భిన్నమైనవి, రెండు వేరువేరు కాదవి అని తెలుసుకోవడమే విచారణలో లక్ష్యం. మళ్ళా ఈ రీతిగా ఇదంతా ఒట్టి ఆశది. ఈ ఆశ అంతా ఏమిటి? ఇదంతా కూడాను ఈ ఆశతో తెలుసుకుంటున్న దాంతో సహా సర్వము కింద జరుగుతున్నటువంటి దాన్ని ఆవల దాటుకునే వరకు జరుగుతున్నదంతా ఆశలే. ఈ నేర్చుకుంటున్నది ఇవన్నీ కల్పించినటువంటి దాంట్లో ఎరుక చేతనే భావించబడుతున్నటువంటివి. ఈ ఒట్టి ఆశలతో మళ్ళీ ఇక్కడనే ఇరుక్కోకుండా ఒట్టి ఆశల చేత పట్టుబడడం,
దాంట్లో అనేకమైనటువంటివి కల్పించి నేర్పిస్తున్నటువంటివన్నీ వట్టి ఆశలే. యోగం చేస్తే పోతుంది, అది చేస్తే పోతుంది, కుంభకం చేస్తే పోతుంది, లేకపోతే ఈ మంత్రం చేస్తే పోతుంది. ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవే. అసలైంది పోకుండా ఆ ఏవైతే ఈ ఆశలతో పట్టుబడి మళ్ళీ దాంట్లో ఇరుక్కోకుండా ఈ గుట్టు దేశకుని ఒకటి గట్టిగా తెలుసుక భావింపదగును. దేశకునైనటువంటి గురువు గారి పాదం పట్టిన తర్వాత అటువంటి దేశకుడైన గురువు చేత గట్టిగా తెలుసుకొని భావింపదగును. ఇంకా అది భావనలో ఉంటుంది. భావనలో తెలియబడిన తర్వాత భావన కూడా లేదు. ఆ భావన కూడా రహితమైనటువంటి స్థితిలో ఉండిపోతుంది. ఇంకా ఆ గుట్టు తెలుసుకున్న తర్వాత అంటే అర్థం ఏమిటంటే ఇది ఉన్నది అనే అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా మొట్టమొదటంతా చెప్పారు. మొట్టమొదటంతా ఈ పిండ బ్రహ్మాండముల విచారణ అంతా అదే కదా. ఇది ఇలా ఉత్పన్నమైంది, ఈ పంచభూతాలు ఇలా ఉత్పన్నమైనవి. ఆ పంచభూతాలు ఉత్పన్నం కావడానికి మహత్ అనేటువంటి మాయ ఆ గుణాలతో కూడి సర్వము ఏర్పాటు కావడానికి సమిష్టిలో ఉన్నటువంటి మహదంకారం అనే స్ఫురణ వల్ల కలిగినటువంటి పరిణామాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అట్లే జీవి ఉందాక అట్లా చెప్పుకుంటూ వస్తే ఇది ఉన్నది ఏమున్నదో చెప్పుకుంటూ వచ్చారు. అధిష్టానాన్ని ఆశ్రయించినటువంటి పద్ధతిగా చెప్పారు. ఇక మొట్టమొదటి మహావాక్య నిర్ణయ పద్ధతికి బ్రహ్మనిష్ఠుడై చేరాలి. ఇంకా తాను ఆ స్థితిలో ముందు దాన్ని దాటుకోవాలంటే ముందు తాను మహావాక్య నిర్ణయ పద్ధతిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడు. నాలుగు పొందాడు ఆ బ్రహ్మనిష్ఠుడు. అక్కడ ఏం తెలుసుకున్నాడు విచారం తర్వాత? ప్రజ్ఞానమే బ్రహ్మము. ఏ ప్రజ్ఞ అయితే నాలో పనిచేస్తుందో, ఏది సర్వము తెలుసుకోవడానికి కారణమైన ప్రకాశం దేని నుంచి వస్తోంది? ఆత్మ నుంచి వస్తోంది. దాని ప్రకాశం చేత నేను సర్వమును గుర్తించగలుగుతున్నా. కాబట్టి నాలో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞానమే బ్రహ్మము అని మొదటి మహావాక్యం చెప్పింది. అయమాత్మ బ్రహ్మ, నా ఆత్మ బ్రహ్మమై ఉన్నది అని రెండో వాక్యం చెప్పింది. మూడో వాక్యాన్ని చెప్పినటువంటి తత్ త్వం అసి. తత్ అంటే అది, ఏది కారణ వస్తువుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మముగా ఉన్నది, ఏది కల్పించిందో ఏది సృష్టించిందో ఆ స్థితి. త్వం అంటే నేను. ఈ తత్వములు రెండు ఒక్కటే అని తెలిసిన తర్వాత అసి, నేను అదే అయి ఉన్నాను, నేను దానికంటే భిన్నంగా లేను అన్నటువంటిది. ఆఖరిగా చెప్పింది అహం బ్రహ్మస్మి అని 4 రకాలుగా బ్రహ్మనిష్ఠ చెప్పారు. చివరికి ఇదంతా లేనిది తానే ఉన్నది. ఆ ఉన్నది ఏది అంటే బ్రహ్మముగా ఉన్నది. మళ్ళా ఇదంతా లేని తర్వాత ఆఖరుగా ఏది లేదో లేనిది లేనివని చెప్పుకుంటారు. నేతి మా వాక్యాలు మళ్ళీ ఏవి లేవు అని చెప్పుకుంటూ వచ్చి ఏవి లేవో చెప్పుకుంటూ వచ్చేది వేరు. ఇది ముందు నీకు అర్థం కావడానికి ఏది ఉన్నదో ఇది ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చారు. అయమాత్మ బ్రహ్మ నుంచి సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి పరమును నిర్ణయించే స్థాయికి ఎదుగుతాడు. నా ఆత్మ బ్రహ్మంగా ఉన్నదనే స్థితిలో నుంచి సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సర్వము కల్పించబడినటువంటి బ్రహ్మమే. ఇదంతా ఇంకా సర్వము ఒకటే బ్రహ్మం అనేటువంటి ఏది కల్పించడానికి కారణమైనటువంటి సంకల్పం దేంట్లో కలిగిందో అదే అనేటువంటి పరమును నిర్ణయించే స్థాయికి, ఎక్కడైతే అవ్యక్తంగా ఉన్న స్థితిలో నుంచి ఇది ఉత్పన్నమై వచ్చిందో అది నిర్ణయిస్తే దానికంటే పూర్వపు స్థితిలో ఉన్నటువంటి పరాత్పరమైనటువంటి బట్టబయలుగా ఉన్నటువంటి ఇదంతా ఉత్పన్నం కానటువంటి స్థితిలో ఏముందో ఆ స్థితి వరకు. కాబట్టి ఆ నిర్ణయించే స్థాయికి ఎదిగితే, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి స్థాయికి ఎదిగితే, నిర్ణయించే స్థాయికి అలా ఎదిగినటువంటి, అంతకుముందు ఏం చెప్పారు, అలా చేరినటువంటి వాడు ఏం చేశాడు? సారూప్య సాహిత్యం అనేటువంటి చతుర్వేద ముక్తులను అనుభవించాడు. సాలోక్యంగా ఆ లోకంలో ఏదైతే తాను భావిస్తున్నాడో దాన్ని లీనం చెందుతూనే దాంతోనే మళ్ళీ ఏదో లక్ష్య వస్తువుగా దేవుణ్ణో పరమాత్మ దేన్నో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాడు కదా.
అదే లోకంగా ఉండడం, సామీప్య దాని సమీపంలో, సారూప్యం దానికి నాకు స్వరూపంగా భేదంగా ఏమీ లేదు అని, సాయుధ్యం తాను అది వేరుగా లేదనేటువంటి స్థితిలో లయమైపోవడం, కలిసిపోవడం. ఈ 4 రకాలైనటువంటి ముక్తులను అనుభవించి అయమాత్మ బ్రహ్మ నుంచి లాస్ట్ సర్వదం కలివిదం బ్రహ్మ అనేటువంటి పరమును నిర్ణయించే స్థాయికి ఎదిగాడు కదా. అలా ఎదిగినటువంటి ముక్తుడు ఎవరైతే ఉన్నారో వాడు మరలా కిందికి దిగి వచ్చి పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్తమును ఎరుక పద్ధతిని తెలుసుకొని లేనిదిగా నిర్ణయించుకొని గురువాక్యం చేత నిర్ణయించబడి బయలునందు స్థిరం అవ్వాలి. అక్కడ దాకా పోయినటువంటి వాడు, అక్కడ దాకా పోయినటువంటి శిష్యుడు ఏం చేయాలంటే గురువాక్యం ద్వారా ఏదైతే తెలుసుకున్నాడో తెలుసుకొని కూడా మళ్ళా పరిశీలన చేసుకునే కోసం అట్లా ముక్తుడైనటువంటి వాడు తాను ముక్తుడై కూడా మళ్ళా తన శరీరము ఉంది కాబట్టి ఆ ప్రపంచం అనే ప్రకృతి కనబడుతూ ఉంది కాబట్టి వాటిన్నిటిలోకి మళ్ళీ దిగి వచ్చి దీన్ని పోల్చుకొని దానికి చెప్పినటువంటి ఏ సూత్రం అయితే చెప్పారో దీన్ని దాటుకున్న తర్వాత ఏదైతే అప్పటికీ ఉన్నదో అదే ఉన్నది, ఈ కళ లేదు, ఈ కళకంటున్నటువంటి కళ జగత్తు లేదు అని చెప్పినటువంటి స్థాయిలో మళ్ళా నువ్వు నిర్ణయం కావడానికి ఆ పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్తమును మళ్ళా ఎరుక పద్ధతిని తెలుసుకొని ఎరుక పద్ధతిలోకి మళ్ళీ దిగొచ్చి ఎరుక పద్ధతితోనే ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఎరుక లేకుండా ఉన్న స్థితిలో ఏది తెలియబడటం లేదు. కాబట్టి మూల స్థితిలో ఎట్లా ఉంది, నీకు గాఢ నిద్రావస్థలో ఏం తెలియబడుతోంది, మూర్ఛ ఉన్నప్పుడు ఏం తెలియబడుతోంది, మరణం జరిగినప్పుడు ఏం తెలియబడుతోంది, దానితో వేరువేరుగా పోల్చుకొని మళ్ళీ ఎరుకలోనే ఇదంతా విచారణ చేసుకొని ఆ పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్తమును ఆ సమస్తమును తెలుసుకుంటున్నటువంటి ఎరుక పద్ధతిని తెలుసుకొని లేనిదిగా నిర్ణయించుకొని గురువాక్యం చేత నిర్ణయించబడి ఆ గురువాక్యం చేత నిర్ణయించబడి నీలో నిర్ణయ జ్ఞానం వచ్చేయాలి. అక్కడి వేయాలి నిర్ణయించబడి బయలునందు స్థిరం అవ్వాలి. బయలునందు స్థిరం అవ్వాలంటే ఆ బయలుగా ఉన్నటువంటి దానిని నీ ఊహ చేత గుర్తెరిగి ఈ సమస్తము లేనప్పుడు ఏ విధంగా ఉందో, ఏ కదలిక లేదో, దాంట్లో ఇంక చెప్పడానికి ఉండడానికి ఆస్కారం కానీ ఏదీ లేదు. ఇంకా లేనటువంటి స్థితిని నీవు పొంది వ్యవహార జీవితంలో నీకు శరీరం ఇంకా ఉంది కాబట్టి ఆ శరీరం అనేది ఎప్పుడైనా పోనీయది, అది దానంతకు తానే రాలిపోతుంది, కృషిస్తుంది. లేదంటే వయసు అయిపోయో ఇంకోటో మధ్యంతర కారణాలు ఆఖరికో ఎప్పుడో పుట్టుక జరిగిన వెంటనే నిర్ణయం అయిపోయింది, అది పుట్టిన క్షణమే నిర్ణయం అయిపోయింది, ఇది కొంతకాలం ఉండి మళ్ళీ పోవడానికి. కాబట్టి దాని గురించి కాదు, దాని గురించి చింత చేయకుండా ఏది ఈ కదలికలకు కారణమైనది ఏది ఉందో, ఏది కదలడం వల్ల నీలో అన్నీ జరుగుతున్నాయో, అన్నీ తెలియబడుతున్నాయో దాన్ని విచారణా పద్ధతిలో తెలుసుకున్న తర్వాత గురువాక్యం చేత నిర్ణయించబడిన తర్వాత బయలునందు స్థిరమైపోయేవాలి. నిర్వాసన మౌనముద్రా స్థితిలో ఉండిపోవాలి. ఇంకా ఈ లేనిది మొత్తం అంతా లేనిదే అయినప్పుడు, నేనే లేనప్పుడు, చెప్పేవాడు లేనప్పుడు ఆ స్థితిలో ఉంది. కానీ మరి ఎప్పుడు ఈ ఎరుక చేత ఇదంతా విచారణ ఎందుకు చేస్తున్నాము? ఎవరో ఆశ్రయించినటువంటి ఆ గురుపుత్రులు ఎవరైతే కొందరు ఉన్నారో వాళ్ళ కొరకు గురువు గారు మళ్ళీ లేనెరుకలోకి వచ్చినట్టు ఆ లేనెరుకలో ఈ బోధంతా మళ్ళా చెప్తున్నాడు. తాను రహితుడైనటువంటి స్థితిలో నుంచి మళ్ళీ లేనెరుక పద్ధతిలోనే మళ్ళా తాను ఉన్నానని కాదు, తాను దిగివచ్చాడంటే తాను మళ్ళా ఈ లేనెరుక పద్ధతిలో తాను దిగి వచ్చి లేనెరుక పద్ధతిలోనే తనకు తెలుసు. ఈయనకేమో ఏది ఉన్నదో ఉన్నది అని చెప్పుకుంటూ మళ్ళీ ఏది లేదని చెప్పుకుంటూ ఆఖరికి లేనిది ఏదో తెలియజెప్పేదాకా మళ్ళా లేనెరుక పద్ధతిలోనే ఉన్నాడు. ఆయన ఎంత ఎరుకలేకొచ్చి నీకు చెప్పినప్పటికీ ఆయన అట్టడి ఎరుక స్థితిని దాటినటువంటి వాడు, దాటినటువంటి దేశకేంద్రుడు మళ్ళా చెప్పడానికి కారణం ఇది. మళ్ళా పరంపరగా తనకు అందినటువంటి కృష్ణ పరమాత్ముడు అంతకంటే దక్షిణామూర్తి దగ్గర నుంచి అనేక మంది
పరంపరగా మనకు అందించినటువంటి దాన్ని ఇక ఇప్పుడున్నటువంటి వాళ్ళకు భావితరాలకు అందించడం కోసం ఆయన తాను లేనటువంటి స్థితిలో నుంచి మళ్ళీ లేనెరుక అనే స్థితిలోకి వచ్చి ఇదంతా చెప్తున్నాడు. అక్కడ బయలునందు స్థిరమై ఉండి అట్లా స్థిరమైపోవాలి. అట్లా స్థిరమైపోతే ఎరుక లేక సేవింపదగును అనే దానికి అర్థం అదే. ఎరుక లేదు ఇంకా. సేవిస్తున్నాడంటే ఏం సేవిస్తున్నాడు? ఆ బోధన చెప్పడము, ఆ బోధనలోని పరమార్థాన్ని శిష్యులకు అందజేయడమే ఎరుక లేకుండా చెప్తున్నటువంటి సేవ. పరమహంస అంటారు పరమహంస అంటారు సరైనటువంటి సత్శిష్యుడు, సరైనటువంటి సద్గురువు కనుక లభిస్తే ముక్తి 6 నెలల్లో సాధ్యం అంటాడు. పరమహంస అయినటువంటి వాళ్ళు ఇప్పుడు రామకృష్ణ పరమహంసను మనం పరమహంస అని పిలుస్తున్నాం. పరమహంస, హంస అనేదేమో ఊపిరి పీల్చుకుంటున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసముల్లో ఉన్నటువంటి గాలి పీల్చుకోవడం వదలడం అనే చర్య, ప్రాణానికి జరుగుతున్నటువంటి చర్య. పరమము అంటే దాని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమహంస అని అన్నారు. ప్రాణంతో ఉన్నటువంటి దాంట్లో నుంచి పరమంగా ఉన్నదాన్ని తెలుసుకొని ఆ విధమైన పద్ధతిలో జీవిస్తున్నటువంటి వారు అటువంటి పరమహంస అంటారట. సరైనటువంటి సత్శిష్యుడు ఎవరైతే తీవ్ర మోక్షాపేక్ష ఉన్నదో, ఎవరైతే ఆల్రెడీ సాధకుడుగా నిత్యానిత్య వస్తు వివేకము, ఏమోత్రాత ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం అనే 4 లక్షణాలని మొదటిగా తాను పురికి పుచ్చుకొని ఆ విధమైన స్థితిలోకి ఎవరైతే వచ్చారో సాధకుడుగా, అట్లాంటి వానికి సద్గురువు గనక లభిస్తే ఆ సద్గురువు చెప్పేదాన్ని ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకొని 6 నెలల్లోనే ఆ ముక్తి అంటే ఏమిటి అని తెలుసుకునే స్థితికి వస్తారట. అటువంటి వాళ్ళు, అటువంటి సత్శిష్యుడు, అటువంటి సద్గురువు ఇద్దరు అటువంటి వాళ్ళు ఏకమైతే అప్పుడు జరిగేది ఇది 6 నెలల్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఆ తీవ్ర మోక్షాపేక్ష ఉన్నటువంటి ఆ శిష్యుడు వదిలిపెట్టడు. ఈ గురువు కూడా వాళ్ళ యొక్క కదలిక జరిగి వాళ్ళలో వచ్చేటువంటి ఏవైతే ప్రశ్నలు వస్తున్నాయో విచారణ ద్వారా వాటికి చెప్పుకుంటూ పోతారు. ఒకసారి ముక్త స్థితి పొందినటువంటి ఏ మహానుభావులైన వ్యవహారముల యందు నీవలే ఉన్నప్పటికీ, ఒకసారి ముక్త స్థితి పొందినాడు గురువు. ఆ పొందినటువంటి గురువు అట్లాంటి పొందినటువంటి ఏ మహానుభావుడైనా వ్యవహారముల యందు నీవలే ఉన్నప్పటికీ, వ్యవహారముల యందు నీవలే ఉన్నప్పటికీ, నీలాగే వ్యవహరిస్తున్నప్పటికీ, నీలాగే అన్నీ చేస్తున్నాడు ఆయన. శరీరం ఉంది కాబట్టి బట్టలు ధరించాడు, వ్యవహారం బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు అందరితో కలుస్తున్నాడు, అన్ని బంధువులు కనపడ్డాడు, ఏం బావా బాగున్నావా అంటున్నాడు. వ్యవహార జగత్తులో వ్యవహారంలో నీలాగే ప్రవర్తించినప్పటికీ, ఆయన నీలాగా ప్రవర్తించినప్పటికీ రెప్పపాటున ముక్తులై నిలవగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఎటువంటి సమర్థుడు అంటే రెప్పపాట్లోనే నిజస్థితి ఏమిటో తెలుసుకొని తన స్థితిలోకి తాను వెళ్ళగలిగినటువంటి మహానుభావుడు. వ్యవహారంలో ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ రెప్పపాటులోనే ఈ లేనెరుకలో జరుగుతున్నటువంటి లేని వ్యవహారం అనే కళలో నేను లేకపోయి ఉన్నప్పటికీ, నా అసలు స్థితి అశరీరత్వంగా ఉన్నప్పటికీ ఈ శరీరం అనేది ఉంది, దాంతో వ్యవహరిస్తూ ఉన్నాం కాబట్టి దాని వ్యవహారంలో జరిగినప్పుడు ఏ వ్యవహారంలో పాల్గొన్నప్పటికీ రెప్పపాటి సమయంలోనే తాను గుర్తించగలడు. లేని వ్యవహారంలో జరుగుతున్న దాంట్లోకి వచ్చి నేను వ్యవహరించాను ఓ నిమిషం పాటు. అట్లా వ్యవహారార్థమై శరీర వ్యవహారార్థం దాంట్లో ఉన్నటువంటిదే అది ప్రవర్తించింది. శరీరమే శరీరంతో ప్రవర్తించింది. గుర్తెరిగేది లేదు. ఆ గుర్తెరిగేది దానికి తెలుసు అన్నిట్లో. ఈ శరీరం ఇది ఇంతకుముందు మనం చదువుకున్నామే ఈ గ్రంథం కంటే ముందు. ఆయన మేకా నరసింహారావు గారిది చదువుకున్న దాంట్లో అన్ని అనేక సార్లు చెప్పారు. శరీరం
నిర్భయానంద బోధాన నిర్భయానంద బోధామృతంలో చదువుకున్నాం. ఆ నిర్భయానంద బోధామృతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు. ఆ గ్రంథం అయిపోయేదాకా చెప్పాడు. వాటి వాటికి నువ్వు వ్యవహరిస్తున్నటువంటి వేరుగా ప్రవర్తిస్తున్నటువంటి ఇంటి యజమానిగా, ఆ పిల్లలకు తల్లిగా, భర్తకేమో భార్యగా, అత్తమామల కోడలుగా, అట్లాగే మీ ఇంటికి పోయినప్పుడు మీ తల్లిదండ్రికి బిడ్డగా, ఇన్ని రకాలైనటువంటి పాత్రలన్నీ కూడా ఆ శరీరంతో సంబంధపడినటువంటివి. దాని వ్యవహారం జరిగినప్పుడు మాత్రమే దాని వ్యవహారంలో జరుగుతున్నావు. నీ నిజ వ్యవహారంగా ఉన్నటువంటి నేనుగా ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉందో దానికైతే ఇన్ని పాత్రలు అనేటివి దానికి లేవు. శరీరానికి ఇన్ని పాత్రలు ఉన్నాయి. ఆ వ్యవహరిస్తున్నటువంటి పాత్రోచితమైనటువంటి పద్ధతి అది. ఏ పాత్రలో ప్రవర్తిస్తున్నావో, భార్యగా ప్రవర్తిస్తున్నావు, తల్లిగా ప్రవర్తిస్తున్నావు, ఇంకా నీ పిల్లలకు పెళ్ళి అయి ఉంటే నువ్వు అత్తగా ప్రవర్తిస్తున్నావు, మీ అత్త మీ మామ బతుకుంటే నువ్వు కోడలుగా ప్రవర్తిస్తున్నావు. ఈ వ్యవహార శైలి అంతా కూడా కేవలం ఆ శరీర సంబంధమైనటువంటి వాటితో వచ్చింది. దాంట్లో గుర్తెరుగుతున్న చైతన్యంగా ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో దాన్ని ముక్తి చేసుకున్నావు కాబట్టి ఆ ముక్త స్థితిలో ఉన్న నీకు మళ్ళీ వ్యవహార జీవితానికి సంబంధించినది జరిగినప్పుడు, ఆ వ్యవహారంలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు ఒక్క నిమిషంలోనే నీకు తెలిసిపోతుంది ఈ వ్యవహారం అంతా నేను అనేటువంటి నా నిజస్థితిలో ఉన్నది చేస్తున్నది కాదు, శరీరార్థమై శరీర ధర్మంగా చేస్తున్నటువంటిది, ఆ బాహ్య ప్రవర్తనగా చేస్తున్నటువంటిది అంతానని రెప్పపాటన వల్ల ముక్తులై నిలవగలిగినటువంటి సమర్థత ఆ గురుబోధ పొందిన వాళ్ళకి వచ్చింటుంది. ఈ పరిపూర్ణ బోధ ఏ గురువుతో అయితే సద్గురువు చేత పొందారో వాళ్ళకి వచ్చింటుంది. అటువంటి మహానుభావుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు ఆ గురువులాగా కనపడుతున్నప్పటికీ, వ్యవహార జీవితంలోనేమో అందరిలాగా కనపడుతున్నప్పటికీ, అట్లా ముక్త స్థితి యందు నిలకడ చెందినటువంటి మహానుభావుడే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు. వ్యవహారార్థమే నేను ప్రవర్తించినానని దానితో తాజాత్వత లేకుండా ఉంటాడు. ఎవరైనా పలకరించినా, బంధువునో వ్యవహారమో ఏదో చేసినా నిమిషంలోనే తాను తన స్థితిలో ఉండగలిగినటువంటి మహానుభావుడు బ్రహ్మనిష్ఠుడు అటువంటి వారు. కాబట్టి ఏమండి, ఈ మనస్సు అనే దానిని తెలుసుకుంటూ అక్కడే ఆగిపోయిన వాడినండి, ఈ మనస్సు నాకు దారి ఇవ్వడం లేదండి అనేటువంటి బీరువు కాదంట బ్రహ్మనిష్ఠుడు. మళ్ళీ నాకు దారి ఇవ్వలేదంటే నేను ఇరుక్కుంటున్నానండి మళ్ళాను అన్నట్టు అర్థం. నేను ఇరుక్కునే స్థితిలో నుంచి గురువు గారు నన్ను దాటించారు. దాటించిన స్థితిలో నేను భావన చెందకుండా నాకు ఈ మనస్సు అనే దానిని తెలుసుకుంటూ అక్కడే ఆగిపోయానండి, ఈ మనస్సు నాకు దారి ఇవ్వడం లేదండి అంటే మనస్సుతో తాదాత్మ్యం చెందుతున్నావు. మనసులో కదులుతున్నటువంటి కదలికలు, బంధాలు, ప్రియాప్రియాలు, సుఖదుఖాలు, ఈ సర్వ వ్యవహారంలో నువ్వు ఇరుక్కుంటున్నావు అని అర్థం. దారి ఇవ్వడం లేదు కాదు, నువ్వు దారి చేసుకొని మళ్ళీ దాంట్లోకి రాకుండా ఉండే స్థితిలో నువ్వు నిలకడ చెందాలి. అటువంటి బీరువు కాదట. బీరువు అంటే పిరికివాడు అని. అటువంటి పిరికి స్థితిలోకి దిగజారకూడదు. ఆ మనసులో కలుగుతున్నటువంటి విషయాలపైన కానీ, వ్యవహారం పైన కానీ దిగి వచ్చి మనసు నన్ను దాటుకొనివ్వడం లేదు అంటే నేను బంధాన్ని చెందుతున్నాను, బందీకృతున్నైతే అన్నాను అనే భావన గుర్తెరగాలి మీరు. ఆ మనసు ఏం చెబితే అది వింటున్నా, మనసును దాటిన స్థితిలోకి పోవాల్సిన నేను ఇట్లా పిరికివాణిలాగా ఎందుకు అవుతున్నా? నేను బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలో ఉండి ఆ స్థితిని దాటుకున్నటువంటి గురువు చేత బోధించబడి నేను దాటుకోవడానికి వచ్చినటువంటి వాడిని అనే భావన ఉండాలి. మళ్ళా మనసులో ఇరుక్కుంటున్నానండి, మనసు దాటనివ్వటం లేదంటే దాంతో బందీ అవుతున్నావు అని అర్థం. కాబట్టి సింహ హృదయం కలిగినటువంటి, తీవ్ర వైరాగ్యం కలిగినటువంటి, తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి తానే దైవమైనటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి జగత్ జీవేశ్వర త్రయములు బ్రహ్మమునందు ఏకమై తాను బ్రహ్మనిష్ఠుడై ఈ సింహ హృదయం అని అన్నారు చూడండి. ఆ సింహం ఏం చేస్తుంది? ఒకసారి తన ఆకలి తీరిన తర్వాత తన ముందర కూర్చోని మాన కింద ఉంటే అనేకమైనటువంటి ఆ ఎదురుగా పోయినటువంటి ఇంకా ఏ ఏనుగునో బర్రెనో
ఎనుమునో స్వేచ్ఛగా వ్యవహరిస్తూ సింహాలన్నీ చేస్తుంటాయి పులులు. తాను ఆహారం సంపాదించుకునే వరకు వేటాడుతుంది, తింటుంది. అవతల పులులు రాని ఏమన్నా రాని అవన్నీ తింటుండని కాక దాని గురించి కూడా పట్టించుకోదు. దాని ఏ వ్యవహారం లేకపోదు. అంతే ఆ మానకింద నిద్రపోయినటువంటి స్థితిలో కళ్ళు తెరుచుకొని చూసినప్పుడైనా అదే, నిద్రపోయిన స్థితిలో కూడా అదే రకంగా ఉంటుంది. వ్యవహారం లేకే పోదు ఇంకా ఏం జరుగుతానే కూడా ఇంకా. అట్ట కలిగినటువంటి తీవ్ర వైరాగ్యం ఇవన్నీ జరుగుతున్నదంతా కేవలం ప్రపంచం అనే నాటకం. ఆ నాటకంలో నా పాత్ర ఈ శరీరం వేసింది. ఈ పాత్రలు వేయడానికి కారణభూతమైన దాని గురించి నేను తెలుసుకొని నేను బ్రహ్మనిష్ఠుణ్ణి. ఈ మొత్తం అఖండ ఎరుకగా ఉన్నదే సంకల్పించి సర్వ జగత్తును వ్యవహారంలోకి తీసుకొచ్చింది అనే స్థితిలోకి నువ్వు విచారణ చేసిపోయిన తర్వాత వైరాగ్యం చేత మోక్ష చేత కలిగినటువంటి తానే దైవం అనేటువంటి తనలో ఏ దైవత్వం అయితే పూర్వం ఉన్నదో ఆ పూర్వం ఉన్నటువంటి దైవత్వ స్థితిలో నుంచి నేను మనస్సు అనే దాని చేత బందీకృతులైనందువల్ల నేను జీవుణ్ణి, నేను మానవుణ్ణి అనేటువంటి వ్యవహారార్థం వచ్చినటువంటి శరీరంలోకి దిగొచ్చి అదే నేనుగాను, అదే నిజముగాను తాయత్వం చెందేవు. అందువల్ల ఇది జరుగుతోంది, ఈ బంధించినటువంటి పరిస్థితి. కాబట్టి తీవ్ర మోక్షగలిగినటువంటి తానే దైవం అనేటటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి వాడు జగత్ జీవేశ్వర త్రయములు, జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే మూడు రకాలైనటువంటి బ్రహ్మంలో తాను ఏకమై ఉంటాడు, బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు. ఆ మూడు వేరువేరుగా లేవన్నీ, మూడు ఒకటే. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు. ఈ మూడు అంశములు ఒక్క దాంట్లో నుంచే పుట్టినాయి. ఈ మూడింటికి పుట్టడానికి కారణమైన సంకల్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తమైనటువంటి, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ స్థితిలో తాను కూటస్థుడై ఉంటే ఈ వ్యవహారార్థం వచ్చినటువంటి దాంట్లో నుంచి లేకుండా ఈ మూడు రకాలైనటువంటి జగత్తు, జీవుడు, ఈశ్వరుడైన మూడు రకాలు లేవు. నిజానికి బ్రహ్మమునందు ఏకమై తాను బ్రహ్మనిష్ఠుడై తానే ఆ బ్రహ్మం అనే చైతన్యాన్ని, తానే ఆత్మస్వరూపంగా ఉన్నదే పరమాత్మ స్వరూపంగా ఉన్నదని, ఆ రెండు ఒక్కటిగా ఉన్నటువంటి మహావాక్య విచారణ నిర్ణయ పద్ధతిలో నువ్వు ఏకమయ్యి బ్రహ్మనిష్ఠుడై ఉంటే, ఆ మహావాక్య నిర్ణయ పద్ధతిలో ఉంటే, ఆ 4 విధాలైనటువంటి చతుర్విధ ముక్తులను నిత్యముక్తిగా అనుభవిస్తూ ఉన్నటువంటి సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడు అంట. సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడు ఎన్నోసార్లు వచ్చింది ఇది, అనేక సార్లు. అక్కడేమో నిర్వాసన మౌనముద్రా స్థితిలో ఉండమని చెప్పాడు ఇలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు దేంట్లో పరిపూర్ణ దర్శనంలో. దాన్ని చాలా విచారణగా చాలా చెప్పాడు దాని గురించి, ఆ ఒక్కదాని గురించి. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే అలాంటిదే ఇది సహజ స్థితిలో. ఇంకా అంటే నేను ఓ సమాజ స్థితిలో కాసేపు కూర్చొని ధ్యానం చేసినట్టు కూర్చొని ఆ సమయంలో మాత్రమే ఈ జగత్తు లేదు, ఈ వ్యవహారం లేదు, ఈ వ్యవహారంలో నేను పాత్ర పోషించిన ఇది కలవలే జరుగుతోంది, ఈ కళకు ముందు ఈ బ్రహ్మాండమే లేదు అని విచారణ చేత కూర్చొని ఉండేది కాదు. సహజ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు సహజ స్థితిలో సహజ నిర్వికల్ప స్థితి అని అన్నాడు ఇక్కడ. ఏ విధంగా అన్నాడు? సహజ నిర్వికల్ప స్థితిలో అంటే సహజంగా మళ్ళీ తెచ్చుకొని ఆలోచన చేసి పెట్టుకోవాల్సిన పని లేదు. ఇందాక పైన చెప్పాడే ఆ గురువు మహానుభావుడైన ఈశన్ మాత్రం రెప్పపాటున మళ్ళీ ముక్తి స్థితి లేకపోతాడు. వ్యవహారార్థం నావలే కనిపించినప్పటికీ, వ్యవహారార్థం ఎదురైన వారిని పలకరించినప్పటికీ, వ్యవహారార్థం ఏదో ముక్తి క్రియలలో పాల్గొన్నప్పటికీ క్షణము ఆయనకు తెలుసు. అటువంటి ముక్తుడైనటువంటి దేశకేంద్రుడైనటువంటి అశరీరుడైనటువంటి ఆ గురు పద్ధతిలో ఉన్నటువంటి వానికి తెలుసు. ఎందుకు తెలుసు? ఎట్లా తెలుసు? సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నాడు. అది తెచ్చుకున్నటువంటి, ఏర్పాటు చేసుకున్నటువంటి లేదా విచారణ ద్వారా భావన చెందుతున్నటువంటిది కాదు. అది స్థిరపడిపోయినటువంటి వాడు. ఆ సహజ నిర్వికల్ప సమాధిలో స్థిరపడిన నిష్ఠుడైనటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి వాడు.
ఇంతటి విశేషం కలిగినటువంటి వాడు రెప్పపాటున తన స్వస్థితి యందు తాను ఉండగలడు. ఆ విధంగా సహజమైనటువంటి నిర్వికల్ప స్థితి వచ్చింటే సహజంగా ఏ సంకల్పం కలిగినప్పటికీ కలిగినటువంటి దాంట్లో సంకల్పం లేనిదే కల్పిస్తున్నటువంటి ఎరుక చేతనే జరుగుతోంది సర్వము. దీని అంతటికీ ఇది లేనటువంటి స్థితిలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా గాఢ నిద్రావస్థలో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా పగులు జరుగుతున్నటువంటి వ్యవహారంలో కూడా ఇది లేనిదే లేక ఉన్నటువంటి దాంట్లో ఓ కళ జరుగుతోంది, జాగ్రత్త అనే కళ. దాంట్లో ఈ వ్యవహారం అంతా జరుగుతోంది అని రెప్పపాటులో తన స్వస్థితిలో చేరి తాను ఉండగలిగినటువంటి వాడు. అట్లా ఉన్నటువంటి వాడు అధికారి. ఎరుకను విడిపించుకోవడానికి అట్లా ఉన్నటువంటి వాడు ఎవరున్నాడో ఆ గురువు చేత ఇంకా ఒక్క క్షణంలోనే తాను ఆ ఎరుకను విడిపించుకోగలిగిన స్థితిలోకి వచ్చింటాడు. ఇంకా ఆ స్థితిలోకి వస్తే అట్లా అధికారి ఎవరు ఉంటే ఇట్లా ఉన్నటువంటి వాడి అధికారి ఎరుకను విడిపించుకోవడానికి, పరశివాన్ని తెలియడానికి, ఆ పరశివమని వాడినటువంటి పరబైలు పరశివము అనే వాడినట్టు ఎక్కువ మంది వీళ్ళు వాడారు. ఎందుకంటే అంతకుముందు శైవారాధకులుగా ఉన్నారు. మన పరశురామ సీతారామ పండితారాధ్య పండిత శివానంద స్వామి అయిన మనకు ఇది రాశారే శిరోమణి శిఖామణి. ఆయన అంతకుముందు శైవ భక్తులు ఎక్కువ మంది ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. పాల్కురికి సోమనాథుడు అనే ఆయన 1000 ఏళ్ల క్రితం మొట్టమొదట శివుని మీద రాశాడు గ్రంథం, బసవ పురాణం దాని పేరు. మళ్ళీ ఆయన వృషాధిప శతకం, మొట్టమొదటి శతకం రాసిన వాడు కూడా ఆయనే, శతక లక్షణాలతో. వృషాధిప శతకం 950లో జరిగింది అది. 950-1000 మధ్యలో అట్లా వచ్చినటువంటి పరంపరగా కొనసాగింది. అది కూడా పరశివం అనే పేరుతో పిలిచారు వాళ్ళందరూ, వాళ్ళ పరంపరలో వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ పరంపరలో. ఆ పరశివం అనేది ఈ పరబయలుగా ఉన్నటువంటిదే అని నిర్ణయమైనటువంటి వాడు ఎట్లుంటాడు? ఆ పరశివాన్ని తెలియడానికి, బయలుని తెలియడానికి, దర్శించడానికి, జన్మరాహిత్యాన్ని పొందడానికి అర్హుడై ఉంటాడు. ఆ స్థితిలోకి వచ్చినటువంటి వాడు అర్హుడు. ఇంకా ఆయనకు మళ్ళీ కలగదు. ఈ కళలోంచి ముక్తులై ఉన్నటువంటి కళలో జరుగుతోంది అని ఉన్నాడు. తనలో కర్త లేడు కర్మ చేయడానికి, కానీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించడానికి కూడా లేడు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నాడు అని, జన్మరాహిత్యం పొందడానికి అర్హత కలిగి ఉన్నాడు. ఇంకా ఆయన మళ్ళా తిరిగి రాని ముక్తి లేకపోతాడు. ఆయనకేమీ జన్మ కలగడానికి కారణం లేదు. జన్మ కర్మల ముడి నుంచి విడిపడినటువంటి జన్మరాహిత్యం పొందడానికి పొందాడు ఇంకా అటువంటి గురువుతో. 33వ కందార్థం చెప్పన్నా. ఎరుకైన రీతి నుండును ఎరుగన శక్యం ఎన్నిన ఎరుకం ఎరుగుదునని నను ఎరుకకే ఎరుగుట దుర్లభము సుమ్మే ఉత్తబైలు ఎరుగనే ఎరుగాదెరుక నీ బైలు పెరుగాదు విరుగాదు ఉరుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు మురుగాదు ఈ ఉత్తబైలు ఎరుగనే ఎరుగాదెరుక నీ బైలు. ఓ శిష్యుడా, అచల పరిపూర్ణ పరబయలు ఎరుకైనట్లును ఎరుగుటకు శక్యంబుగా అన్నట్లను ఏ ఎరుక తెలుసుకుంటున్నదో ఆ ఎరుకకై ఈ గుర్తులన్నీ అదే విధంగా అచల పరిపూర్ణ పరభాష్యమునందు ఐక్యం పొందుతానని నిర్ణయించుకున్నటువంటి పొందన అశక్యం. ఎందుకనగా అచల పరిపూర్ణ బయలు ఈ ఎరుకను ఎరగదు. ఈ ఎరుకే తనను గురించి, తనకు అతీతంగా ఉన్నదాని 2 దానులను గురించి విచారించిండేది. ఈ సర్వపురాణములు సర్వ భాష్యములు సర్వమైనటువంటి ఈ వేదాంత ప్రక్రియనంతా ఏది తెలుసుకుంది, ఏది విచారించింది? ఆ బయలుగా ఉన్నటువంటిది ఏ విచారణ చేయదు. దానికి ఏ రకమైనటువంటి
సంకల్ప వికల్పాలు లేవు, దానికి ఏ విధమైన ఎరుక లేదు. ఈ ఎరుకే సర్వమును గుర్తిరుగుతోంది. ఈ ఎరుకే జ్ఞాతగా తెలివిగా అనేకత్వాన్ని తానే ఊహించుకుంది. ఆ ఏకత్వ స్థితిని గుర్తించింది, దానికి ముందున్నటువంటి స్థితిని గుర్తించింది, అన్నిటి ఊహతోనే చేసింది. మళ్ళీ ఇవాళ సైన్స్ అంతా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏమన్నారు, రావడానికి కారణమైనది ఏమిటి? అణు అనే దాంట్లో ఉంది. ఆ అణువులు విస్ఫోటనం వల్ల, వాటి కలయిక వల్ల ఈ స్థూలంగా కనబడే సర్వ జగత్తు ఏర్పడింది, అందులో ప్రాణులు ఏర్పడినాయి అని అన్నారు. అది దాదాపు సరిపోతుంది అనుకోండి. వాళ్ళు ఊహతో చెప్పినప్పటికీ ఆ కాలంలో మునులు ఇప్పుడు చెప్పేదానికి కూడా దగ్గర దగ్గర ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఖచ్చితత్వమైనటువంటి నిర్ధారణ కలిగినటువంటి వస్తు పద్ధతిలో ఉంటేనే వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. వీళ్ళు కూడా ప్రతి ఒక్కదానికి ఉదాహరణలు చూసుకొనే చెబుతూ వచ్చారు. మరి కాబట్టి ఓ శిష్యుడా, అసలు పరిపూర్ణ పరబయలు ఎరుకైనట్లును ఎరుగుటకు శక్యంబుగా అనట్లను ఏ ఎరుక తెలుసుకుంటున్నదో, దాన్ని ఎరుకైనప్పటికీ తాను తెలుసుకున్నప్పటికీ, ఎరుకైందంటే తెలుసుకున్నాడు అని, అది ఎరుకగా మారిందని కాదు. అది తనకెరుకైంది. ఆ బయలైనటువంటి ఏ స్థితిలో ఉంది అనేది. ఎరుగుటకు శక్యంబుగా ఆనట్లు ఏ ఎరుక తెలుసుకుంటున్నదో దాన్ని ఎరగడానికి కూడా శక్యం ఎట్లా కాదు అని అంటే, అది దానికి ఏమీ లక్షణాలు లేవు. తన భావనలో ఊహతో గురుమూర్తి కరుణ చేత తన విచారణలో తెలియాల్సింది తప్ప, ఏ ఎరుక తెలుసుకుంటున్నదో ఆ ఎరుకకై ఈ గుర్తులన్నీ. ఏ ఎరుక దేని తెలుసుకుంటుందో ఆ ఎరుకకే ఉన్నాయి అన్ని గుర్తులు. అదేమో అది గుర్తు రహితమైనటువంటిది, గుర్తు లేదు దానికి ఏది. పరబయలుగా ఉన్నటువంటి దాన్ని అది దీన్ని గుర్తించదు. ఇది ఉన్నట్టుగా, చేస్తున్నట్టుగా, వ్యవహరిస్తున్నట్టుగా, బ్రహ్మాండం అంతా ఉన్నట్టుగా ఇదంతా దానికి తెలియదు. ఏ ఎరుక తెలుసుకుంటుందో దానికి మాత్రమే తెలుసు. అదే విధంగా అచల పరిపూర్ణ పరబాహ్యమునందు ఐక్యం పొందుతానని నిర్ణయించుకున్న పొందన అశక్యము అన్నారు. ఎందుకంటే అచల పరిపూర్ణ పరబాహ్యం అనే దాన్ని గురించి గురుమూర్తి కరుణ చేత ఊహతో గుర్తిరగాల్సిందే తప్ప, దాంట్లో ఐక్యం ఎందుకు కాదు అంటే, అందులో కదలికలు లేవు. కదలికల చేత ఉత్పన్నమైనటువంటి ఏ స్థితి అందులో లేదు. కదలికల వల్ల ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండం కానీ, ఈ పిండాండం కానీ, ఈ రకమైనటువంటి 3 రకాల జీవేశ్వర పద్ధతులు కానీ, ఈ తెలుసుకునే తెలివి కానీ ఏమీ లేదు. అట్లా ఏమీ లేని దాంట్లో ఉన్న వస్తువు ఒకటిపై కలుసుకుంటుంది అనడానికి లేదు. వస్తువులు కలవడం వల్ల ఉత్పన్నమైనటువంటి మరొక వస్తువు తయారై ఉండొచ్చు. కానీ ఇవన్నీ లేనటువంటి స్థితిలో ఈ వస్తువు పోయి ఆ వస్తువులు ఎలా కలుస్తుంది? కాబట్టి ఈ విధమైనటువంటి ఐక్యము పొందుతానని నిర్ణయించుకున్నది పొందన అశక్యం. అది పొందడానికి వీలు లేదు. శూన్యంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి శూన్యాతీతమైనటువంటిది అది. శూన్యం అనే స్థితి, ఓ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశం గూడు ఖాళీగా ఉందనుకో, వస్తువులన్నీ గూట్లోకి అమర్చావు. గూడే లేదనుకో, స్థలమే లేదు, శూన్యమే లేదు, శూన్యం కూడా లేదు. శూన్యం ఏదైతే ఉంటే ఆ శూన్యంలో సర్వమును కల్పించడానికి కారణమైంది ఉంది. శూన్యం కూడా లేనటువంటి స్థితిలో ఉందనుకో, ఏది రావడానికి, ఏది దాంట్లో కలపడానికి, ఇంకోటి పెట్టడానికి, వస్తువును ఉంచడానికి కూడా వీలు లేదు. వస్తువు లేదు, వస్తువుకు ఆశ్రయం ఇచ్చినటువంటిది లేదు. ఉన్నది కేవలం ఈ సృష్టి మొత్తం జరగనప్పుడు ఏదైతే మొత్తంగా ఉత్తబట్టబయలుగా ఉన్నదో అది మాత్రమే ఉన్నది స్థిరంగా. కాబట్టి అది దాంట్లో ఇది పోయి కలిసేదనేది లేదు. ఎందుకనగా అచల పరిపూర్ణ బయలు పరబయలు ఏ విధంగా ఉందంటే ఎరుకను ఎరగదు. అది దానికి గుర్తెరిగే చైతన్యం లేదు. చైతన్యం ఉండేదంతా, గుర్తెరుగుతున్నదంతా కదలికలతో కూడిన ఎరుకే. కాబట్టి ఆ పరిపూర్ణ పరబయలు అది పెరగదు. అది పెరగదు ఎందుకంటే దాంట్లో పరిణామం లేదు. పరిణామం ఉండేదేమో బాలుడుగా పుట్టింది, యువకుడుగా అయింది, మధ్యవయస్కుడుగా అయింది, వృద్ధుడుగా అయింది. ఈ చర్యలన్నీ పుట్టిన దానికే ఉన్నాయి.
పుట్టినదే పెరుగుతుంది విరుగుతుంది, కానీ అది పెట్టిండే ఉండేది పుట్టిండేది కాదు కాబట్టి అది పెరుగదు, అది విరుగదు, అది ఒరుగదు, అది తరగదు, కరగదు, తిరగదు, మురుగదు. ఈ చర్యలన్నీ ఏది చేస్తోంది అంటే, ఈ చర్యలన్నీ ఏది కదులుతోందో, ఏది గుర్తెరుగుతోందో, ఏది ఎరుకగా ఉన్నదో, ఈ సర్వము కూడా దీంట్లో జరుగుతున్నాయి తప్ప దాంట్లో ఈ వ్యవహారం అంతా ఏమీ లేదు. ఇక్కడికి నిలబెడదాం. రేపు అక్కడి నుంచి సూటిగా చెప్పేస్తున్నారని 146 పేజీలో మొదలు పెడదాం. మంగళం చెప్పండి అన్న. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీకరం వైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగ హరికి భానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజరుచి జనకపతికి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. భూమ అచలామ్మాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమ నేలి కామితార్థమునిచ్చు కడదేర్చునటువంటి వేమారు వేమూల రామయ్యకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఎల్ల కాలమునందు ఎడతగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజెల్ల కల్ల ఎరుకను మాన్పు పల్లపోతుల పుల్లయారులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. వేద వేదాతీత వేద్యమౌ గురుబోధ వేమారు శిష్యుల కిరిగించియు వేదనలు బాపితామోదంబు జేగూర్చు వేదాంత వెంకటరమణయ్యకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. విష్ణువై సర్వరోతిష్ఠువై కృష్ణుడై విష్ణువై పరిపూర్ణ శ్రేష్ఠుడగుచు వేద వేదాతీత వేద్యుడై వెలసిన కృష్ణమూర్తి పాద పద్మములకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. సర్వనామాతీత నిర్వికారుండైన సర్వసముడైన నిర్మలునకు సర్వకర్మలకెల్ల సాన్నిధ్యుడైయుండు సర్వసాక్షాత్తు అస్వత్తారులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శంకలన్నియు దీర్చి చాలగా మన్నించి పొంకముగ రాహిత్య బోధ చేసి అంకురించిన జన్మనంతముందించేటి వెంకటాదాసార్య వేదాంతికి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములల్ల ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో తెలుపు గురు పీఠమునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వివేకానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ. జై